హాయ్ హలో అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు బలిసికూర నెల్లగూర చారు పెడుతున్నాను. బలిసాకు చాలా మంచిది. నెల్లగూర అని బతికుంటే బలిసాకు తింటామంటారు కదా, అది ఆకే చాలా టేస్టీగా ఉంటుంది చారు. నేను అదొక గుప్పుడు ఇదొక గుప్పుడు వేసుకున్నాను. అదే నా చారు కొలతను బట్టి వేసుకున్నాను. మీరు కూడా అలా వేసుకోండి, చాలా మంచిది. ఇంచుమించులు అప్పుడప్పుడు ఒకసారన్నా ఇలా చారు కాసుకోవడం వల్ల మంచిది ఆరోగ్యానికి. చాలా చాలా బాగుంటుంది. చారులో నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, పసుపు, కొంచెం కారం, ధనియాలు, జీలకర్ర, మెంతులు, కొంచెం మిరియాలు వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని మరగపెట్టుకుంటున్నాను నేను చారుని. మరుగుతుండగా నేను వేసాను, చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసాను కదా నేను. ఈ విధంగానే అన్నీ మొత్తం మరగాలి బాగానే. అది ఇప్పుడు నేను తాలింపు తీసుకున్నాను. చితకొట్టిన ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. ఇంకా చారు ఇలా బాగా మరిగింది కదా, ఇక నేను తాలింపు పెట్టుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా తాలింపు పెట్టుకుంటామే. స్టవ్ వెలిగించుకున్నాను, గిన్నె పెట్టుకున్నాను. ఎమ్మీగా టేస్టీగా చారు చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నా ఛానల్ మీరు అందరూ కూడా ఆదరిస్తున్నారు. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో నేను ఆయిల్ పోసుకున్నాను కదా, ఈ విధంగా ఆయిల్ మరుగుతుండగా నేను జీలకర్ర, ధనియాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు మొత్తం అన్నీ కూడా తాలింపు అంతా వేసేసుకుంటున్నాను. తాలింపు బాగా వేగాలి. వేగుతుంటేనే దాని టేస్ట్ ఉండదు, అలాగని మాడిపోయినా బాగోదు. నేను సిమ్లో పెట్టుకొని తాలింపు వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా ఉందో నాకు చెప్పండి. చాలా మంచిది హెల్త్కి. ఇది ఆకుల్లో పోషకాలు ఉంటాయి ఎక్కువ. మనకి కొన్ని రకాల కోసం మనకు తెలియదు, కానీ చాలా మంచిది. మా అమ్మమ్మ మాట చెప్పేది. ఇంకా ఈ విధంగా తాలింపు మీకు చూపిస్తున్నాను కదా, అలా వేగాలి, ఇంకా కొంచెం వేగాలి. ఇది చాలా మంచిది. ఒకసారి మీరు ట్రై చేయండి. బలిసికూర, నెల్లగూర అంటారు, నెల్లేరికాడ కూడా అంటారు. అది నాకు దొరకలేదు, దొరికితే అది కూడా మీకు పచ్చడి చేసి చూపిస్తాను. ఇదైతే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మా పిల్లలకి కట్టని హెల్త్కి మంచిదని నేను అప్పుడప్పుడు కాస్తూ ఉంటాను చారు. చాలా వాటికి మంచిది. ఇది ఒకసారి చూపిస్తున్నాను కదా తాలింపు. ఈ విధంగా తాలింపు బాగా వేయాలి. మాడిపోతే బాగోదు తాలింపు. ఎప్పుడు కూడా తాలింపుని బట్టే ఏదైనా టేస్ట్ వస్తుంది. ఇంకా చూడండి, తాలింపు బాగా అయిపోతుంది కదా. ఇలా బాగా వేగింది కదా. ఇప్పుడు నేను మీకు చూపించిన విధంగా నేను పక్కన పెట్టుకున్నాను కదా, ఆ చారు ఇప్పుడు ఇందులో వేస్తాను. చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా వేసేసాను నేను చారు అంతా కూడా. మొత్తం ఆకులు చూపించడానికి చూస్తున్నారు కదా, నేను వేస్తున్నాడు. ఆకులు కలర్ మారిపోయినాయి. బలిసికూర, నెల్లగూర కూడా. ఇక చారు మొత్తం నేను ఇందులో వేసేస్తున్నాను. వేసేసి ఒక 2 నిమిషాలు ఉంచుతాను. ఎందుకంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా తాలింపులో ఉన్న ఫ్లేవర్ వచ్చి మంచి టేస్ట్ వస్తుంది చారుకి. చారు చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు చెప్పండి. బలిసికూర, నెల్లగూర చారు రెడీ. మీరందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.